మూలమా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇస్తారు, రాబోతున్నారు. విజయదశమి లక్షలాది మందిలో ఇవాళ అమ్మవారి యొక్క భక్తులు, భవానీ భక్తులు ఆ గుడికి రాబోతున్నారు అధ్యక్ష. అక్కడ ఏమైనాయి అధ్యక్ష? ఇవాళ వెండి సింహాలు ఉండాలి అధ్యక్ష. ఈ విజయవాడ కృష్ణా జిల్లా పరిధిలో అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి తెలుసు వెండి సింహాలు ఉండాలి అని. ఏమైనాయి అధ్యక్ష వెండి సింహాలు? ఇవాళ అధ్యక్ష అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష. దుర్గా అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష. ఇవాళ 2 వెండి సింహాలు లేకుండా పోయినాయి ఆలయంలో అంటే పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష. విచారణ జరిపితే ఎవరినో 2 దొంగల్ని చూపించి దీన్నంతా కరిగించేశారని ఒక వెండి ముద్దను తీసుకొచ్చి మాకు చూపించారు అధ్యక్ష. కానీ సింహాల ఆకారం లేదు ఇక్కడ. ఏంటి అధ్యక్ష ఇది? పోయింది వెండి. ఆ విధంగా చేశారు అధ్యక్ష. ఇక వీరి పాపాలు ఎన్నని చెప్పేది అధ్యక్ష. ఎన్ని చెప్పమంటారు నన్ను? చెప్పడానికి తమరు సమయం ఇస్తే చెప్తాను అధ్యక్ష. కానీ చాలా ఎక్కువ ఉండి అట్లా సార్ క్లోజ్ చేసేస్తాను సార్. క్లోజ్ చేసేస్తాను సార్ అధ్యక్ష. ఇవాళ శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీ వెంకటేశ్వర స్వామిని నిలయించే ఉండే తిరుమల, అలాగే అమ్మవారు నివసించే కనకదుర్గమ్మ విజయవాడ, అలాగే దుర్గా మన ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, ఇలాంటి అనేక ఆలయాలు ఇవాళ మంచి వైభవంలోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అన్నప్రసాదం ప్రతి ఆలయంలో నిరంతరం సాగాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏ ఆలయంలోకి వెళ్ళినా తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ డోర్ తెరిచేటప్పటికే, ఆ మహద్వారం తెరిచేటప్పటికే ఓంకారనాదం వినపడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. గతంలో ఎవరు ఓంకారనాదం చెప్పిన వాళ్ళు లేరు అధ్యక్ష. ఈ ఓంకారనాదంతో ప్రారంభమయ్యేటువంటి ఆలయ పూజలు అక్కడున్న ఆగమ పండితుల విధి విధానాల్లో భాగమే తప్ప అధికార యంత్రాంగం జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అర్చకులు 10,000 రూపాయల జీతం ఉంటే వారికి చాలీ చాలని జీతాలతో బాధపడుతున్నారని 15,000 రూపాయలు చేశాము అధ్యక్ష. ధూపదీప నైవేద్యాలు గతంలో 5,000 ఉంటే 10,000 చేసి ఇవాళ 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాలు దాదాపు 370 ఆలయాల్లో ఇవాళ కొత్తగా ఇచ్చాము అధ్యక్ష. ఈ 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం అన్ని విధాలు కట్టుబడింది. వేదము చదివినటువంటి వేద పండితులకి సరైన భృతి లేదు, వాళ్ళకి జీవనాధారం లేదని వాళ్ళు చెప్తే వేదం అంతరించిపోకూడదు. హిందూ ధర్మంలో భాగం వేదం. సనాతన ధర్మాలకి అది నిర్ణయంగా మిగలాలి, సనాతన ధర్మం అని.